మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్, నమస్తే సుమన్ టీవీ. ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గం గోకులం గ్రాండ్ దగ్గర ఉన్నాము. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయం రోజుకో రకంగా వేడెక్కుతుంది. పిఠాపురంలో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఇటు మెగా ఫ్యామిలీ కాకుండా ఎక్కడెక్కడ నుంచో రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఎన్ఆర్ఐలు అవనండి లేదా రాష్ట్ర నలుమూలల నుంచి చాలా ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తునే పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా పిఠాపురంలో ప్రచారం చేయడానికి అయితే వస్తున్నారు. ఇక్కడైతే మనకి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా రాష్ట్ర నలుమూలల నుంచి అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో లీగల్ సెల్కి సంబంధించి కొంతమంది ఆడవాళ్ళు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఎండను సైతం కూడా లెక్క చేయకుండా పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలను ఉద్దేశించి ప్రచారం చేయడానికి అయితే వచ్చారు. వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకంత అభిమానం, ఏంటి ఇక్కడ పిఠాపురం ప్రజల స్పందన ఏ విధంగా ఉందనేది ఒకసారి మనం ఈ లేడీస్ ఎవరైతే ఉన్నారో వీర మహిళలు అని అందాం, మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ స్పందన ఏ విధంగా ఉందనేది. చెప్పండి మేడం, మీరు ఎంతమంది వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇంచుమించుగా 10 మంది లేడీస్ వచ్చామండి, 10 మంది జెంట్స్ వచ్చాము. వైజాగ్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి మేము వచ్చామండి. ఎలా ఉంది మేడం పిఠాపురం ప్రజల స్పందన అనేది ఏ విధంగా ఉంది? జనరల్గా ఇక్కడ రాకముందే అందరూ కూడా వారు వన్ సైడ్ అంటున్నారు. అయినప్పటికీ కూడా వారు ఎంత వన్ సైడ్ అయినప్పటికీ కూడా అందులో మా పాత్ర కూడా ఉండాలని నిజం చెప్పాలంటే వైజాగ్లో చాలా ప్రాంతాల వారు ఎస్పెషల్లీ గాజువాక వారు చాలా ఆశించారు. ఎందుకంటే లాస్ట్ టైము మేము మా దేవుడిని వదులుకున్నాం. ఈసారి కంపల్సరీ గాజువాక వస్తే ఇక్కడ సమస్యలు మరింతగా పెరిగిపోయాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, అక్కడ పొల్యూషన్ కావచ్చు, చాలా అంటే లోకల్ హీరో అని చెప్పి కూడా అక్కడ చాలామందికి విలన్ అయ్యారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వస్తే వారు అంటే నా గాజువాక నా గుండెకాయ అనడం వల్ల మరీ ఇంపాక్ట్ అయ్యి చాలామంది ఆశగా చూశారండి. వారందరూ కూడా ఇక్కడ చాలా విడతలుగా వచ్చి వర్క్ చేస్తున్నారు. ఆ విధంగా మేము కూడా వచ్చాము. వారు వన్ సైడ్ అయినప్పటికీ కూడా సామాజిక బాధ్యతగా అంటే సామాజిక స్పృహ బాధ్యత ఉన్న అడ్వకేట్స్గా న్యాయవాదులుగా మాకు ఇందులో చాలా పాత్ర ఉంది. కాబట్టి ఇంకా ఎక్కడైనా ఉంటే సపోజ్ మా చైర్మన్ సార్ ప్రతాప్ గారు మార్నింగ్ కొత్తపల్లి అనే ఊరు తీసుకెళ్లారు. అక్కడ మ్యాక్సిమం మైనారిటీ వర్గాల వారు నిజంగా అట్టడుగు పూర్ పీపుల్ ఉన్నారండి, డౌన్ ట్రాడన్. వాళ్ళకి చాలా మాకు అనిపించింది, ఓహో దేవుడు ఆలోచించి ఏమైనా చేస్తాడో అనిపించింది. ఎందుకంటే అక్కడ చాలా నీడీ ఉందండి. విద్య వైద్య సదుపాయం కాదు, ఈవెన్ కూడు గుడ్డ కూడా లేని ప్రాంతాల్లో మేము పర్యటించాము. చాలా బాధ అనిపించింది. కొంతమంది చెప్తున్నారు ఇంకా మా సైడ్ రాలేదమ్మా అని. అంటే వస్తారమ్మా మెల్లగా, మేము అందుకే కనుక్కొని వచ్చాము. అండర్ గ్రౌండ్లో ఎలా ఉంటుంది ఏంటని చూసాము. వారు కూడా ఎవరు వచ్చినా రాకపోయినా ఇంపాక్ట్ అంటే బహుశా మీ మీడియా వాళ్ళు కూడా చేసే సహాయం వల్ల అనుకుంటా వారైతే ఎక్కడికి వెళ్ళినా మ్యాక్సిమం కొంతమంది జనసేన గాజు గ్లాస్ అనే చెప్తున్నారు. అది మాకు ఉత్సాహంగానే ఉంది. లేని చోట మేము అవేర్ చేయాల్సి వస్తుంది. కళ్యాణ్ గారు ఎందుకు వచ్చారు, ఏంటి, సమాజం మీద ఎంత సంకల్పంగా ఉన్నారు ఏంటంటే ఆయన చాలామంది పిల్లలు కూడా ఫస్ట్ అండ్ బెస్ట్ ఓటర్స్. వాళ్ళు కూడా తనని ఒక హీరోగా కాకుండా ఒక సామాజిక వ్యక్తిగా ఈ పిఠాపురంకి రావడం వల్ల వాళ్ళకి త్వరలో విద్యా ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఎంతో ఆసక్తిగా ఉన్నారండి. దానికి తోడు న్యాయవాదులమైన మేము వచ్చి ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న ఇబ్బందులు కానీ వారు రావాల్సిన ఆవశ్యకత కానీ చెప్పడం వల్ల వాళ్ళు ఇంకా ఇంపాక్ట్ అయ్యారండి. అది మాకు చాలా సంతోషం అనిపించింది. మీరు చెప్పండి మేడం, పిఠాపురం నుంచి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తారని మీరు అనుకుంటున్నారు? మేనిఫెస్టో చూస్తే మనకి పిఠాపురంలో నీడీ పీపుల్ చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరికీ మొత్తం సార్ ఏది ప్రామిస్ చేశారో అది చేస్తారు. ప్రజలు కూడా మేము మార్నింగ్ క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు చూసాము. సో ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. సో నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు. చెప్పండి మేడం, పర్సనల్గా మీరు అందరూ కూడా ఫ్యామిలీని వదులుకొని పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా పిఠాపురం ప్రచారం రావడం పట్ల మీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కూడా ఏ విధంగా ఉంది? వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు? అసలు నా పేరు జగదీశ్వర్ అండి. అడ్వకేట్స్గా టీమ్గా వచ్చాము విశాఖపట్నం నుంచి. అసలు పవన్ కళ్యాణే మా ఫ్యామిలీ అనుకుంటున్నాము. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్గా ఆయన ఎప్పుడో మా గుండెల్లో నిలుపుకున్నాం. అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు మేము ఇష్టపడుతున్నాం, పవన్ కళ్యాణ్ ఎందుకు రావాలని కోరుకుంటున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి, ఇలాంటి లీడరు, ఇలాంటి నిబద్ధత కలిగిన వాళ్ళు, నిజాయితీ కలిగిన లీడర్ లేరు. ఈరోజు నిస్వార్థంగా ముందుకు వచ్చారు. సమాజం బాగుపడాలని, సమాజంలో మార్పు తీసుకురావాలని వచ్చారు. ఈరోజు గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ చూస్తే ఎక్కడికక్కడ కూలగొట్టడం, విధ్వంసం చేయడం, లా అండ్ ఆర్డర్ లేకపోవడం, చట్టాలను నాశనం చేయడం, చట్టాలు గౌరవించకపోవడం, కోర్టులేమోని గౌరవించకపోవడం, కొత్త చట్టాలు, చీకటి చట్టాలు తీసుకొచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దాని ద్వారా భూ కబ్జాలు చేయాలని చూస్తున్నారు. అలాగే విశాఖపట్నం ఎక్కడ కొండలు తవ్వేశారు, అక్రమంగా కూల్చేశారు, ఏ అభివృద్ధి లేదు, కనీసం రోడ్లు వేసే పరిస్థితి లేరు. మా విశాఖపట్నంలో ఉన్న గవర్నమెంట్ భూములన్నీ తనఖా పెట్టేశారు, తాకట్లు పెట్టేశారు, అమ్మేస్తున్నారు. రౌడీల్లాగా మూకల్లా వచ్చి
దోచుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిని అడ్డుకట్టేయడానికి ఒకే ఒక్క లీడరు ఈరోజు పరిష్కారం పవన్ కళ్యాణ్ మాత్రమే మేము సిన్సియర్గా అనుకొని ఇక్కడికి వచ్చాం. ఆయన మాత్రం వస్తేనే ఈ ఆంధ్ర బాగుపడుతుందని ఈరోజు వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవడానికి మాత్రమే వస్తున్నారు. ఇలాంటి మాత్రం ఇతను నిస్వార్థపడు ఇతను రావాలని మేము కోరుకొని ఇక్కడ ప్రచారానికి వచ్చాం. ఈ పిఠాపురంలో కూడా చాలా మొత్తం ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ వెంటున్నారని చాలా ఆనందంగా ఉంది. మేము సైతం కూడా పవన్ కళ్యాణ్కి అండగా నిలబడాలని వచ్చాం. చెప్పండి మేడం, మేడం అయితే హైదరాబాద్ నుంచి వచ్చారు, మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం వల్ల అంత దూరం నుంచి వచ్చారు, ఇక్కడ ప్రజల స్పందన చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నేను ఉప్పాడం వెళ్ళండి. అసలు నేను చెప్తున్నాను కదా, మెజారిటీకి మించి ఓట్లు వస్తాయండి. చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి. నేను డోర్ టు డోర్ వెళ్ళాను నిన్న, చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ వాళ్ళకి చాలా అవసరాలు ఉన్నాయండి. మీరు కంపల్సరీ నేను ఒకటే చెప్పానండి, పవన్ కళ్యాణ్ గారికి ఓట్ వేయండి, గాజు గుర్తుకి ఓట్ వేస్తే గ్లాస్కి మీరు తప్పకుండా ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితులకి చాలా బెటర్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి ఉపాధి కోసం వెళ్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇక్కడే ఉపాధి ఉంటుంది. మా హైదరాబాద్ నుంచి మేము వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాము. ఎందుకంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు చేసే ఈ అభివృద్ధి పనులు మనకు తెలుసు. అధికారంలోకి లేకపోయినా 10 సంవత్సరాల నుంచి ఆయన ఎంత చేశారో మనకు తెలిసిందే. అది వస్తే గవర్నమెంట్తో ఇంకెంత చేయిస్తారే అనే ఆశతో అక్కడ మేము వెయిట్ చేస్తున్నాం. అక్కడ నుంచి అందుకే నేను ఇంత దూరం వచ్చాను. నేను 3 డేస్ నుంచి ఇక్కడ చేస్తున్నానండి. నిజంగా చెప్తున్నా, చాలా మంచి రెస్పాన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు నిజంగా మెజారిటీతో గెలుస్తారు. ఆ నమ్మకం నాకు 100% ఉంది. జై జనసేన, జై హింద్. ఓట్ ఫర్ జనసేన. జై జై చూసారు కదా వీళ్ళ స్పందన. చాలా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఆయన అభిమానం, ఆయన సిద్ధాంతాలు నచ్చి మేము పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రచారం చేయడానికి వచ్చాము. పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి అనేది రాష్ట్రంలో చాలా అందరూ కూడా చర్చించుకునే విధంగా అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి స్థిరపడడం కాదు, హైదరాబాద్ నుంచి వచ్చి పిఠాపురంలో స్థిరపడే విధంగా పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తారనే నమ్మకాన్ని అయితే ఇక్కడ జనసేన తరపు నుంచి వీళ్ళందరూ కూడా తమ ఆనందాన్ని వెలబుచ్చుతున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.